హలో ఫ్రెండ్స్, నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వందన వివాష్ అఫీషియల్. సో ఈరోజు నేను కిచెన్ అనేది ఆర్గనైజ్ చేస్తున్నాను అనమాట. ప్రీవియస్ వీడియోలో మీరైతే చూసారు కదా, మా వారు ఎక్కడికో షికార్కి తీసుకెళ్తా అనేసి డిమార్ట్కి అయితే తీసుకెళ్లారనమాట. సో అదనమాట. సో తీసుకొచ్చిన వస్తువులన్నీ కూడా నేను ఏ విధంగా ఆర్గనైజ్ చేస్తున్నానో అది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. సో నేను ఇవేంటంటే అన్నీ కూడా ఎంతవరకు డబ్బాలో పడతాయో అంతవరకు అయితే ఫిల్ చేసి రిమైనింగ్ జిప్ లాక్ కవర్స్ ఉంటాయి కదా, సో వాటిలో ఫిల్ చేస్తాను. లేదా ఈ కవర్స్ ఏవైనా ఉన్నా సరే వాటిని లాక్ చేస్తాను. అండ్ ఇది కూడా నేను పిండి అలాంటివి ఏవైనా ఉంటే మనం డైరెక్ట్గా విత్ కవర్తోనే నేను బాక్స్లో పెట్టుకుంటాను అనమాట. ఏంటంటే బాక్స్లో వేసి మళ్ళీ పొరపాటున మనం తడిచేలా హడావిడిలో పెట్టేసుకుని ఉంటాం కదా, సో అలా అవ్వకుండా డైరెక్ట్ కవర్తో పెట్టుకుంటే కనుక మనకి యూస్ఫుల్ ఉంటుంది. అది అలాగే తీసి పడేయచ్చు అనమాట. అండ్ ఇంకా కబోర్డ్ అదంతా క్లీన్గా చేసుకోవడానికి అయితే చూస్తున్నాను. యూజువల్గా కాలిన్ అవన్నీ యూజ్ చేస్తారు, కాకపోతే నాకు ఆ కాలిన్ ఇలాంటి లిక్విడ్స్ ఏవైనా ఎక్కువసేపు పెడితే కానీ కాసేపు నానించి అండ్ అవి ఏంటంటే గ్లాస్ ఐటమ్స్కి అలాంటి వాటికి తొందరగా క్లీన్ అవుతుంది, కాకపోతే ఇది క్లీన్ అవ్వదు. సో నేను కబోర్డ్కి ఏంటంటే నార్మల్గా కుంకుడుకాయ వాటర్ ఉంటుంది కదా, కుంకుడుకాయ వాటర్తో ప్యాడ్ పెట్టి ఇలా స్క్రబ్ ప్యాడ్ పెట్టేసి దాంతో రబ్ చేస్తున్నాను అనమాట. సో నాకు ఇది ఈజీ వేలో నాకు క్లీన్ అవుతుంది. అంటే నేను ఏదైనా సరే ఫ్రాంక్గా చెప్తాను, లైక్ కాలిన్ కానీ ఇలాంటివన్నిటికన్నా నాకు ఇది కంఫర్ట్గా పోతుంది కాబట్టి నేను ఇది ఏదైతే యూస్ చేస్తున్నానో అదే చూపిస్తున్నాను అనమాట. సో నేను అలా మొత్తం క్లీన్ చేసేసుకొని దీన్ని టిష్యూ పేపర్తో వైప్ చేస్తున్నాను. క్లాత్ అస్సలు వైప్ చేయను, ఆల్రెడీ క్లాత్కి అంటుంటుంది. మళ్ళీ అది మనం మళ్ళీ ఇంకో వేరే సైడ్ కూడా వైప్ చేస్తుంటే మళ్ళీ దాన్ని అంటుతుంది కాబట్టి నేను టిష్యూ పేపర్తోనే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇంకా పైన కబోర్డ్ కింద కబోర్డ్ అంతా కూడా క్లీన్ చేసుకున్నాను. యాక్చువల్గా మాది స్మార్ట్ కిచెన్ అయితే అస్సలు కాదనమాట. ఇంకా నేను దీంట్లో ఇంకా ర్యాక్స్ అలా పెట్టించుకోవచ్చు, కాకపోతే నాకు ఏంటంటే ఒక్క డబ్బా పైన ఇంకో డబ్బా పెడితేనే నాకు అది కంఫర్ట్గా ఉంటుంది. సో దానికోసం అనేసి నేను ఇలా చేయించుకున్నాను. అండ్ ఇంకా ఎన్నిసార్లు తుడుస్తూ ఉంటాం అనేసి గిఫ్ట్ పేపర్ అనేది అయితే యూస్ చేస్తున్నాను. నేను దీన్ని నార్మల్గా ప్లాస్టర్తోనైతే ఫిక్స్ చేసేసుకుంటున్నాను. ఏంటంటే మనకు తుడుచుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. అండ్ ఇన్ కేస్ ఏమైనా మనకి ఇలాంటి పప్పులు అలాంటివి ఏమైనా కూడా బ్యాడ్ అయినా సరే దీని మీద పడుతుంది కాబట్టి డైరెక్ట్గా మనం పేపర్ అయితే తీసి పడేసుకోవచ్చు కనుక, సో నేను పేపర్ అనేది దానికి వేసేసాను అనమాట. సో ఇది నార్మల్గా ఒక ప్లాస్టర్ అండ్ గిఫ్ట్ పేపర్తో కొంచెం కంప్లీట్గా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ యాజ్ వెల్ అస్ మనకు కొంచెం పని కూడా చాలా తక్కువ అవుతుంది. సో ఇలా నేను క్లోజ్ చేసి ఎందుకు చూసుకున్నాను అంటే గిఫ్ట్ పేపర్ ఒక్కొక్కసారి మనం స్టిక్ చేస్తే ప్లాస్టర్ ఎక్కువ స్టిక్ చేస్తే కనుక అది పట్టదనమాట కబోర్డు. సో అందుకోసం నేను మళ్ళీ దాన్ని చూసుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే నేను ఆర్గనైజ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఏవైతే మనం యూజ్ చేయమో అవన్నీ కూడా నేను ఫస్ట్ లోపల పెట్టేసుకుంటాను. ఏంటంటే రెగ్యులర్గా యూజ్ చేసేవి మనం లోపల నుండి తీసుకోవాలంటే ఇబ్బంది కదా, సో మనం ఏవైతే రెగ్యులర్గా యూజ్ చేయమో అవన్నీ కూడా మనం లోపలలో పెట్టేసుకుంటే మనకు కావాల్సినప్పుడు ఒక రెండు జరిపి తీసుకోవచ్చు కదా. సో దానికోసం నేను ఫస్ట్ అయితే అవన్నీ కూడా ఇలా సెట్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ నేను ఈ బాక్సెస్ అన్నీ కూడా నార్మల్గా అందరైతే కొంచెం మీషోలో అలాంటి కొంచెం మంచి క్వాలిటీ అనేది తీసుకుంటారు, కాకపోతే నేను నార్మల్ క్వాలిటీ యూజ్ చేస్తాను ఏవైనా కూడా. అంటే నేను ఎలా ఆలోచిస్తానంటే ఇప్పుడు మంచి క్వాలిటీ తీసుకున్నా నార్మల్ క్వాలిటీ తీసుకున్నా మనం అవి ఎలాగో ఎక్కువ రోజులైతే యూజ్ చెయ్యము. సో అలాంటప్పుడు నేను మంచి క్వాలిటీ తీసుకుని ఎక్కువ డబ్బులు పెట్టేసి మళ్ళీ అదే 2-3 మంత్స్కో లేదా 6 మంత్స్కో పడేయడం కన్నా నార్మల్ క్వాలిటీవే నేను మంచివి తీసుకుంటే మనకి ఒకటి వచ్చేది, నార్మల్ క్వాలిటీవి 2 సెట్స్ వస్తాయి కదా. సో అప్పుడు నాకు ఇది ఇలా యూజ్ అవుతుంది. అండ్ ఏమైనా ఎక్కువ తక్కువ అయిపోయినా కూడా అంత మంచివి కదా అన్న ఫీలింగ్ అయితే రాదు కాబట్టి సో నేను నార్మల్ క్వాలిటీవే యూజ్ చేస్తాను అనమాట. సో అందుకోసమే నేను ఇంకా ఇవన్నీ నార్మల్ క్వాలిటీవి అవన్నీ తీసుకొని కూడా ఇలా సర్దుకుంటున్నాను. మనకు రెగ్యులర్గా ఏమేమి ఐటమ్స్ అవన్నీ యూజ్ అవుతాయో సో అవన్నీ కూడా మనం ముందుగా ఇలా ఫిక్స్ చేసేసుకుంటే మనకి మార్నింగ్ లేచి వంట చేసుకునే ఆ టైంలో చాలా ఈజీగా వంట అయిపోతుంది కదా. సో దానికోసం అంట ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ కనుక నచ్చితే మీకు యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే కనుక లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇప్పుడైతే నా కిచెన్ అయితే కంప్లీట్గా నేను ఆర్గనైజ్ అయితే చేసేసుకున్నాను. ఇంకా మిగిలినంత కూడా ఆర్గనైజ్ చేసి నేనైతే మీకు చూపిస్తాను. నేను చెప్పాను కదా నాకు ఎక్కువ ర్యాక్స్ అవన్నీ పెట్టడం అయితే ఇష్టం లేదు. ఇలా ఒకదానిపైన ఒకదాన్ని పెట్టుకుంటే కొంచెం పని తొందరగా అయిపోతుంది అనేసి అసలు దాన్ని ఇంకేం జరపలేదనమాట. ఇంకేం అసలు నేను చేయించుకోలేదు, వాళ్ళు చెప్పారు అయినా కూడా నేను వినలేదు. ఇలా ఒక్కదానిపైన ఒకటి పెట్టుకుంటే మనకు తొందరగా కనిపిస్తుంది అండ్ యాజ్ వెల్ యాజ్ కొంచెం నీట్గా కూడా సర్దుకోవచ్చు అన్న ఫీలింగ్ నాది. మామూలుగా అయితే అలా ఎక్కువ ర్యాక్స్ పెట్టుకున్నా ఇంకెక్కువ నీట్గా ఉంటుందేమో. ఇంకా నేను నీటితో పోలిస్తే మనకి తొందరగా పని అవ్వడం ఇంపార్టెంట్ అండ్
చక్కున దొరకడం ఇంపార్టెంట్ కదా. సో ఆ విధంగా నేను ప్లాన్ చేసుకొని ఇదైతే నేను ఆర్గనైజ్ చేసుకున్నాను. అండ్ ఇంకా పైన చాలా హైట్లో ఉంటుంది కాబట్టి నాకు పెద్దగా అందదు. సో అవి కూడా అక్కడ కూడా నేను వెజల్స్ అవన్నీ యుటెన్సిల్స్ అవన్నీ ఏవైతే ఎక్కువగా యూస్ చేయనో పండగలకి అలాంటప్పుడు ఏవైతే యూస్ చేస్తానో అవి మాత్రం పైన పెడతాను అనమాట.